అందరికీ నమస్కారం అండి. మహాభారతం పంచమ వేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతం మంచి చెడుల గురించి, మనిషి నడవడిక ఎలా ఉండాలో, లోక రీతి ఎలా ఉంటుందో మనకి తెలియజేస్తుంది. అయితే మహాభారతం నుండి మనం నేర్చుకోవాల్సిన 12 విషయాలు ఏమిటో తెలుసుకుందాం పదండి. మొదటిది, జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. అంటే కర్ణుడు అంటేనే దాన ధర్మాలకి, మంచితనానికి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి. రెండవది, చెడు స్నేహం మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలోనే ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. మీ జీవితంలో శకుని లాంటి వారు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలని దూరం పెట్టండి. ఇక మూడవది, ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఉదాహరణగా పాండవులకు శ్రీకృష్ణుడు, కౌరవులకు కర్ణుడు యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో అందరికీ తెలిసిందే. కాబట్టి కుల, మత, పేద మరియు ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. ఇక నాలుగవది, అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కొడుకులు ఉండటం వల్ల వారిని పెంచడంలోనూ, రాజ్యాన్ని సమంగా పంచడంలోనూ చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల అంటే ముఖ్యంగా చెడు వైపు అధికం అనేది అత్యంత ప్రమాదకరం. ఐదవది, ఎవరి పనులు వారే చేసుకోవడం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనం కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు నేర్చుకోవాలి. ఆరవది, మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోలిస్తే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. ఏడవది, అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోతూ కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. ఇక ఎనిమిదవది, విద్య జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, ఇంద్రుడి నుండి దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, మహాదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్ఠిరుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు నేర్చుకున్నాడు. ఇలా ప్రతి దశలోనూ అర్జునుడు అభ్యసించడం వలన అర్జునుడికి ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఇక తొమ్మిదవది, కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. అనగా కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డవాళ్లే. భీష్మ, విదుర, ద్రోణ వంటి వారు రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసిందే కదా. ఇక 10వది, స్త్రీలని ఆపదల నుండి కాపాడటం. నిజానికి ద్రౌపది 5గురు భర్తలు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవడంలో విఫలమయ్యారు కదా. 11వది, అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే గాని బయటపడడం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి.
అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక చివరిది అంటే 12వది, స్త్రీని అవమానానికి గురి చేయరాదు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. కాబట్టి స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం. మీకు ఈ 12 విషయాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. కృతజ్ఞతలు.